సీఎం చంద్రబాబు మరోసారి తన మార్క్ స్పీడ్ ఏంటో చూపించారు. ఇంట్రెస్టింగ్ గా సాగిన సైకిల్ ర్యాలీతో అటు స్వామి కార్యాన్ని ఇటు స్వకార్యాన్ని ఒకేసారి చక్కబెట్టారు. మరోవైపు నెట్ జీరో కాన్సెప్ట్ ను ప్రకటించడంతో పాటు తనకున్న వైజాగ్ సెంటిమెంట్ ని కూడా రివీల్ చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖ వేదికగా చంద్రబాబు మరోసారి తన స్పీడ్ ఏంటో చూపించారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవేర్నెస్ కల్పించడం కోసం ఆయన సైకిల్ పై సవారీ చేశారు. నోవాటెల్ హోటల్ నుంచి ఆంధ్ర యూనివర్సిటీ వరకు సైకిల్ దొక్కారు. ఎండలో కూడా ఉత్సాహంగా సైకిల్ దొక్కుతూ 5.5 కిలోమీటర్ల దూరాన్ని ఆయన 21 నిమిషాల 18 సెకండ్లలో చేరుకున్నారు. దారి పొడవునా జనానికి అభివాదం చేస్తూ సీఎం ముందుకు సాగారు. సాధారణంగా ప్రభుత్వ ఆఫీసుల్లో లేదా కొన్ని నగరాల్లో ఫ్రైడే నో వెహికల్ డేగా పాటిస్తుంటారు. సరిగ్గా శుక్రవారం రోజునే ప్రపంచ పర్యావరణ దినోత్సవం రావడం, దానితోడు చంద్రబాబు కూడా వాహనాల్ని పక్కన పెట్టి సైకిల్ ఎక్కడం బాగా వర్కౌట్ అయింది. చంద్రబాబు చేసిన ఈ సైకిల్ రైడ్ ఒకే దెబ్బకు 2 పెట్టెలు అన్నట్టుగా సాగింది. ఓవైపు పర్యావరణ పరిరక్షణ అనే స్వామి కార్యాన్ని నెరవేరుస్తూనే మరోవైపు సైకిల్ ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి స్వకార్యాన్ని కూడా చక్కబెట్టారు. ట్రాఫిక్ పోలీస్ సహా పలువురికి ఈ సైకిల్ అందజేసి పార్టీ పరంగా ప్రచారం, పర్యావరణానికి ప్రమోషన్ ఇచ్చారు. సైకిల్ ర్యాలీ ముగించుకొని ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ కు చేరుకున్న చంద్రబాబు అక్కడ మొక్క నాటారు. పొల్యూషన్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా ఈ నెట్ జీరో కాన్సెప్ట్ ను అనౌన్స్ చేశారు. విశాఖలో సైక్లింగ్, వాకింగ్ చేసే వారి కోసం ప్రత్యేకంగా సైకిల్ పాత్ల నిర్మాణం చేపట్టబోతున్నట్టుగా స్పష్టం చేశారు. సైక్లింగ్ అనేది జీవన విధానంలో భాగమవ్వాలని సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. ప్రతిరోజు సైకిల్ తొక్కితే ఆరోగ్యంతో పాటు పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. క్యాంపస్ ఒక ఆదర్శంగా తయారు చేయాలి, నెట్ జీరో కాన్సెప్ట్ తీసుకోవాలి, 100% యూనివర్సిటీకి కావాల్సిన కరెంటు వీళ్ళే ఉత్పత్తి చేసుకోవాలి, అవసరమైతే వీళ్ళు బయట ఆ పరిస్థితి రావాలి. దట్ ఈస్ వన్ ప్రిన్సిపల్. ఇక్కడ బయోడైవర్సిటీ పార్క్ కింద యూనివర్సిటీ తయారు కావాలి. ప్రపంచంలో ఉండే చెట్లన్నీ తీసుకొచ్చి అవన్నీ పెట్టి పిల్లలకి ఇది ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ కావాలి. కేవలం ప్రారంభం మాత్రమే. కాలుష్యరహిత వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈసారి ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేటప్పుడు ఎన్ని మొక్కలు నాటారని అడుగుతామన్నారు. నెక్స్ట్ టైం సీట్లు ఇచ్చినప్పుడు అడగాలి మిమ్మల్ని ఎన్ని చెట్లు పెట్టావు, పెట్టకపోతే అర్హత లేదనమాట, క్వాలిఫికేషన్. నెక్స్ట్ టైం సీట్లు ఇచ్చినప్పుడు అడగాలి మిమ్మల్ని ఎన్ని చెట్లు పెట్టావు, పెట్టకపోతే అర్హత లేదనమాట, క్వాలిఫికేషన్. నేను ఏ మంచి కార్యక్రమం మొదలుపెట్టినా విశాఖ నుంచే స్టార్ట్ చేస్తాను, అలా చేస్తే ఇక తిరుగుండదు అంటూ చంద్రబాబు తన విశాఖ సెంటిమెంట్ ను మరోసారి బయటపెట్టారు. రాష్ట్రంలో 50% పచ్చదనం సాధించడమే లక్ష్యమని సందర్భంగా చంద్రబాబు ప్రకటించారు. ఆ స్ఫూర్తితో పనిచేస్తే రాష్ట్రంలో వాతావరణ సమతుల్యత సాధించవచ్చన్నారు. అధినేతే స్వయంగా సైకిల్ ఎక్కి రూట్ మ్యాప్ ఇస్తే ఇక మిగతా లీడర్లు సైకిల్ ఎక్కకుండా ఉంటారా? ఇప్పటికే జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సైతం సైకిల్ పై స్పీడ్ పెంచారు. ఫ్రైడే నో వెహికల్ డే సెంటిమెంట్ ను కంటిన్యూ చేస్తూ ఆయన వరుసగా 3వ వారం కూడా సైకిల్ పైనే అమరావతిలో సచివాలయానికి బయలుదేరారు. విజయవాడలో తన క్యాంప్ ఆఫీస్ నుంచి సచివాలయం వరకు దాదాపు 20 కిలోమీటర్ల మేర ఆయన నాన్ స్టాప్ గా సైకిల్ తొక్కుతూ ప్రయాణించారు.